హలో అందరికి. ఇంట్లోనే క్విక్‌గా, హెల్తీగా అయిపోయే బర్గర్ రెసిపీ అయితే చూద్దాము. మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం చోలే ఆలు కర్రీ అయితే పెట్టినాను. సో, దాంట్లో నుండి కొన్ని పక్కన పెట్టేసి, ఈవినింగ్ నాని కోసము బర్గర్ చేద్దామన్నది ప్లాన్. అయితే చోలే ఇంకా ఆలుని మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్‌లో కొన్ని పుట్నాలు, ఉప్పు, కారం, ఆరిగానో వేసేసి దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మ్యాష్ చేసుకున్నానో అందులో ఈ పుట్నాల పౌడర్ వేసేసి, వీడియోలో చూపెట్టినట్టు ఇట్లా ప్యాటీ కన్సిస్టెన్సీ రావాలి. అంటే మంచిగా ఇట్లా బన్ లాగా ప్రెస్ చేసేసుకొని బోత్ ద సైడ్స్ మంచిగా కాల్చేసేసుకొని సేమ్ అదే ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసేసి బర్గర్ బన్స్‌ని కూడా మంచిగా అటు ఇటు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దానికి బోత్ ద సైడ్స్ మయోనీస్ అండ్ కెచప్ పెట్టాలి. నా దగ్గర కెచప్ లేదు. సో, మయోనీస్‌తోని అడ్జస్ట్ అయిపోయాను. తర్వాత చీజ్ స్లైస్ కూడా పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న ప్యాటీని కూడా మధ్యలో పెట్టేసి ఇంకా నానికి ఇచ్చినాను. మస్త్ ఎంజాయ్ చేసిండు. చాలా బావుంటది టేస్ట్ కూడా. ఆయన ఇంట్లోనే కదా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేయండి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.